హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తాజాగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక లేఖ రాశారు. దాంట్లో ప్రధాన అంశం ఏంటంటే 2019లో ఎప్పుడైతే వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చిందో, ఏదైతే ప్రైవేట్ కంపెనీలుంటాయో, ముఖ్యంగా ఐటీ కంపెనీలుంటాయో, పీపీపీ ప్రాజెక్టులుంటాయో, వీటిలో ఖచ్చితంగా స్థానికులకి 70% ఉద్యోగాలు ఇవ్వాలి అని క్లియర్‌గా ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కువ పెట్టుబడులు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల వచ్చే ఉద్యోగాల సంఖ్య కూడా ఆయన భారీగానే చెప్తూ ఉన్నారు. ఈ వివరాలన్నీ కూడా ఆయన లేఖలో చాలా క్లియర్‌గా విత్ నంబర్స్ రాశారు. అవి ఒకసారి పరిశీలిస్తే టీసీఎస్‌కి 21.16 ఎకరాలు ఇచ్చారు. అది కూడా నామినల్ ప్రైస్ ఇచ్చారు. ఈ కంపెనీస్ అన్నిటికి కూడా 99 పైసలకి చాలా నామినల్‌గా అన్నీ ఇస్తూ చెప్తున్న ఒకే ఒక్క రీజన్ ఏంటంటే దీనివల్ల స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. సో 21.16 ఎకరాలు, 900 కోట్ల మార్కెట్ విలువ. దీనివల్ల వస్తాయని ఉద్యోగాలకు ఇచ్చినటువంటి హామీ సంఖ్య 12,000 ఉద్యోగాలు. తర్వాత అదే విధంగా కాగ్నిజెంట్ చూస్తే 22.19 ఎకరాలు. దీని మార్కెట్ విలువ కూడా 900 కోట్లుంది. ఉద్యోగాల సంఖ్య 8,000. ఇకపోతే గూగుల్, అదానికైతే 480 ఎకరాలు ఇచ్చారు. 2,400 కోట్ల మార్కెట్ విలువ. దీనివల్ల వస్తాయని చెప్పిన ఉద్యోగాల సంఖ్య 20,000 నుంచి 30,000 వరకు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఈ పెట్టుబడులు వచ్చినప్పుడో, ఈ కంపెనీలు అక్కడ పెడతాం అనుకున్నప్పుడో, వాటికి నామినల్ ప్రైసెస్‌కి ఇవ్వడము. అంటే సుప్రీం కోర్ట్ ఆదేశాలని కూడా పాటించకుండా తక్కువ ప్రైసెస్‌కి ఇస్తూ వాళ్ళు మనకు ఉద్యోగాలు ఇస్తున్నారని ఒక రీజన్‌తో చెప్తున్నారు. కానీ ఈ 75% స్థానికులకు ఉద్యోగాలు వచ్చినటువంటి దాఖలాలు స్పష్టంగా ఎక్కడ రికార్డ్స్‌లో అయితే లేవు. ఇంకొకటి దానిలో ఉందేంటంటే, ఒకవేళ ఈ స్థానికులకి ఆ నైపుణ్యాలు లేకపోయినా ఒక 3 ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చైనా ఇవ్వాలి అనేటువంటి నిబంధన కూడా ఉంది. మరెందుకు ప్రభుత్వం అంత తక్కువగా, ఇంత తక్కువ రేట్లకి ఇస్తూ కూడా స్థానికులకి ఎందుకు ఉద్యోగాలు డిమాండ్ చేయలేకపోతుంది? ఇంకా చూస్తూ ఉంటే టీసీఎస్ 12,000 ఉద్యోగాలు ఇవ్వడం పక్కన పెడితే 12,000 ఉద్యోగాలు తీసేసింది. చాలా ఐటీ కంపెనీస్ తీస్తూ ఉన్నాయి. సో ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు? ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొస్తున్నట్టు కనిపిస్తున్నా, యువతలో ఉద్యోగ భరోసాని చాలా ధైర్యంగా అష్యూరెన్స్ ఎందుకు ఇవ్వలేకపోతుంది? వెనకేం జరుగుతుంది? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ముగ్గురున్నారు. ముందు కందారపు మురళి గారు, తిరుపతి నుంచి సిపిఎం నేత, అలాగే టిపి వెంకటేశ్వర్లు గారు, ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌క్లూజివ్ జర్నలిస్ట్, రిపోర్టర్, అలాగే చలసాని నరేంద్ర గారు, సీనియర్ అసిస్టెంట్ జర్నలిస్ట్. సో ఫస్ట్ మురళి గారు, మీతో మొదలు పెడదాం. మీరెలా చూస్తారు ఈ కంపెనీలు పెట్టుబడులు రావడము, ఈ ఉద్యోగాలు అనౌన్స్ చేయడము, ఇవి గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఈ చట్టం వచ్చినప్పటి నుంచి కూడా కనిపిస్తుంది. ఈ మొత్తం పరిణామాన్ని మీరెలా చూస్తున్నారు? నమస్కారం అండి రచన గారు. అదే మాదిరి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. అదే మాదిరి వీక్షకులు కూడా సిపిఎం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి ఈ రకమైనటువంటి ప్రకటనలు కానీ, హడావుడి కానీ ఇదేదో కొత్తగా ఈ ప్రభుత్వ హయాంలో మొదలైంది కూడా కాదు. 2014-19 సంవత్సరంలో కూడా ఇదే రకంగా ఆయన వ్యవహరించారు. దానికి పూర్వం ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నటువంటి రోజుల్లో కూడా ఇదే రకమైనటువంటి ప్రకటనలు, హడావుడి ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా ఐటీ సెక్టారు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో తప్ప ఇంకెక్కడ భారతదేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఎక్కడ ఈ స్థాయిలో అభివృద్ధి కాలేదని పెద్ద హంగామా ఆయన చేశాడు. అదంతా కూడా మనకు గుర్తుండే ఉంటుంది. 2014 మన రాష్ట్ర విభజన తరువాత 2014-2019 సంవత్సరంలో కూడా ఇదే రకంగా కొన్ని వేల ఎకరాల భూముల్ని పందేరం చేశారు. ముఖ్యంగా ఆర్థిక ప్రాంతీయ మండల్ అనే పేరుతో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనే పేరిట ఈ ఆంధ్ర రాష్ట్రంలో చాలా చోట్ల ఈ రకమైనటువంటి భూముల కేటాయింపు అనేది విస్తారంగా జరిగింది. చాలా నామినల్ ప్రైసెస్ తో. ఇప్పుడు ఉదాహరణకి మనకు రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో వచ్చింది. మాకు వచ్చేటప్పటికి ఉమ్మడి చిత్తూరు జిల్లాగా ఉన్నటువంటి రోజుల్లో సత్యవేడు ప్రాంతంలో శ్రీ సిటీ పేరుతో ఒకేసారి 12,000 ఎకరాల భూముల్ని ఇవ్వడం అనేది జరిగింది. మనకి ఏదన్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక పర్టికులర్ ఎకనామిక్ జోన్ గా చూసినప్పుడు అభివృద్ధి అయింది శ్రీ సిటీనే. ఎందుకనంటే ఇటీవల కాలంలో దాదాపు 70,000 మంది వర్కర్స్ అక్కడ పనిచేస్తా ఉన్నారు. ఇంకా దశల వారీగా ఫ్యాక్టరీలు పెరగడము, ఉపాధి కల్పన జరగడం అనేది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంగా చూసినప్పుడు అది మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి పర్టికులర్ ప్లేస్ లో కూడా లోకల్స్ కి జాబ్స్ ఇవ్వడం లేదు అనేది మా పరిశీలన. మేము ఒక ప్రత్యేకమైనటువంటి సర్వే చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఎవరైతే భూములు పోగొట్టుకున్నారో, ఎవరైతే
ఆ భూముల్ని ఇచ్చి త్యాగం చేశారో వాళ్ళ కుటుంబాల్లో వచ్చినటువంటి ఉద్యోగాలు ఎంత, వాళ్ళకి కలిగినటువంటి ఉపాధి ఎంత అనేది మేము మొత్తం పరిశీలన చేస్తే ఈ ప్రాంతం నుంచి బీటెక్ చదివినటువంటి వాళ్ళు, ఎంబీఏలు చదివినటువంటి వాళ్ళు, పీజీలు చేసినటువంటి వాళ్ళు, డిగ్రీలు చేసినటువంటి వాళ్ళు అత్యధికులు. 180 మందికి పైగా బయట ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అది బెంగళూరులో కావచ్చు, చెన్నైలో కావచ్చు, ముంబైలో కావచ్చు, పూణేలో కావచ్చు, ఇట్లాంటివి ఒక పర్టికులర్ గా అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో పనిచేసేటువంటి 70,000 మందికి పైగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరోనంటే హిందీ ప్రాంతాల నుంచి, ఉత్తరాది ప్రాంతాల నుంచి వచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళు అత్యధికులు కనిపించారు. మేము ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటింటికి పోయి సర్వే చేసినప్పుడు మాకు కనిపించింది ఏమంటే, ఎవరైనా పనులు చేస్తుంటే సెక్యూరిటీ గార్డులు గానో, స్వీపర్లు గానో, లేదా చిన్న చిన్న అన్స్కిల్డ్ వర్కర్లు గానో చేసేటువంటి కొద్దిమంది మనుషులు గ్రామాల్లో మాకు కనిపించారు. ఎగ్జిక్యూటివ్ పోస్టులు లేదా పర్మనెంట్ పోస్టులు లేదా కొంచెం భరోసా ఉద్యోగం అంటే జీవితానికి భరోసా కల్పించే ఉద్యోగాలు ఎక్కడా కూడా ఆ గ్రామీణ ప్రాంతంలో రాలేదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, భారతదేశంలో అంతో ఇంతో ఉపాధి కల్పించిన నెంబర్ 1 ఎకనామిక్ జోన్ లోనే ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఈవెన్ మహారాష్ట్రలో రిలయన్స్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్ కూడా ఫెయిల్ అయ్యి దాన్ని సగం క్లోజ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పిన పరిస్థితి, ప్రభుత్వమే తిరిగి తీసుకున్నటువంటి పరిస్థితి మనకు ముంబైలో కనిపిస్తుంది, అనేక రాష్ట్రాల్లో కనిపిస్తుంది. వేరాజ్ మన పర్టికులర్ గా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చూస్తే కాకినాడ ఎస్సీజెడ్ లో ఒక ఫెయిల్యూర్ కనిపిస్తుంది, విశాఖపట్నం ఎస్సీజెడ్ లో ఫెయిల్యూర్ కనిపిస్తుంది. రకరకాల రూపాల్లో ఆంధ్ర రాష్ట్రంలో మల్టీపర్పస్ కింద లేపాక్షిలో ఇట్లాంటిది ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల జరిగింది ఏమనంటే భూముల పందారం. కార్పొరేట్ కంపెనీలన్నీ వందల వేల ఎకరాల్లో భూములు తీసుకోవడం, ఉద్యోగాలు ఏమీ ఇవ్వకుండా విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టానుసారంగా ఆ భూముల మీద రుణాలు తీసుకోవడం, రుణాలు తీసుకున్న తర్వాత పరిశ్రమలు పెట్టకపోవడం, లేదనంటే అక్కడ రియల్ ఎస్టేట్ కి దాన్ని వినియోగించడం. అంటే ఏ పర్పస్ కోసం అయితే తీసుకున్నారో ఆ పర్పస్ ని వినియోగం చేయకుండా రకరకాల రూపాల్లో తప్పుడు మార్గాల్లో చేయడం అనేది మనకు ఒక నిర్దిష్టంగా అనిపిస్తుంది. అందుకనే మేము చెప్పింది ఏమనంటే 2014-19 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అక్వైర్ చేసినటువంటి భూములు కానీ లేదా కల్పించినటువంటి ఉపాధి దీని మీద ఒక శ్వేతపత్రం ప్రకటించండి అని అన్నాం. ఇంతవరకు ఏమి ఈ ప్రభుత్వం ఏమి ప్రకటన చేయాలి. 2014-19 కాదు, అదే మాదిరి ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మొట్టమొదటి సంవత్సరమే ఆయన చేసింది జీవో నెంబర్ 21ని విడుదల చేశారు. దాంట్లో 75% మందికి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చాలా స్పష్టంగా ఒక జీవోని విడుదల చేశారు. ఆ జీవో ప్రకారం ఏమన్నా అమలైందా అని చెప్పి కూడా చూసాం. ఆ 5 ఏళ్ల కాలంలో మేము చూసిన దాంట్లో కూడా జీవో ఉంది కానీ అమలు లేదు. ఇదే విషయాన్ని ఆ రోజు ఉన్నటువంటి మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం, మా శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళ ద్వారా రైజ్ చేయించాం. అంటే పేరుకేమో ఇట్లాంటి జీవోలు తప్ప అమల్లో లేనటువంటి పరిస్థితి ఉంది. అంత మునుపేమో ఒక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్, వైసీపీ గవర్నమెంట్ లో మరొక రకమైన ఎక్స్పీరియన్స్. ఈ రోజు కూడా నేను సూటిగా చెప్పేది ఏమంటే 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఈ 2 ఏళ్లలో అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తాను. అది దావోస్ లో లేటెస్ట్ గా మొన్న పోయి చేసుకున్నటువంటి ఒప్పందాలు 1,00,000 కోట్లు అంటారు, 1.5 లక్షల కోట్లు అంటారు, అది వేరే. విశాఖపట్నంలో జరిగినటువంటి ఒప్పందం, దానికి పూర్వం జరిగినటువంటి ఒప్పందం, ఇట్లాంటి ఒప్పందాలు ఈ 2 ఏళ్లలో అనేక మార్లు అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో ఒప్పందాలు చేసుకున్నారు. ఏ ఒప్పందానికి నిర్దిష్టత లేదు. ఏ ఒప్పందం ప్రకారం ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వాళ్ళు పెట్టారు, ఎన్ని రకాల ఉద్యోగాలు. ఇప్పుడు డేటా సెంటర్ల గురించి, క్వాంటమ్ టెక్నాలజీ గురించి పెద్ద ఎత్తున మోతం మోగిచ్చేస్తున్నారు. రాష్ట్రంలో ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు, మరోవైపున లోకేష్ గారు, వీళ్ళంతా కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు. ఏమి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామనేది ఇప్పటికీ కూడా ఓ స్పష్టత లేనటువంటి పరిస్థితి. అందుకనే మేము అనేది ఏమంటే ఊరికే మాటలు చెప్పడం కాదు, నిర్దిష్టమైనటువంటి పని లేకుండా ఆఖరికి జరిగేది ఏమంటే మొన్న ఒక దబాయింపు. లోకేష్ గారే స్వయంగా చెప్తున్నారు, 99 పైసలకు మేము ఇస్తాం, మా ఇష్టం, మీరెవరు ప్రశ్నించడానికి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇట్లాంటివన్నీ కూడా సమంజసం కాదు. దావోస్కి వెళ్ళినప్పుడు కూడా మేము అడిగింది ఏమనంటే మీకు విమాన ఛార్జీలకైనా డబ్బులు వచ్చినాయా అని చెప్పి మేము అడగడం అనేది జరిగింది. కాబట్టి ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం చెప్పాలి, ఇంటలెక్చువల్స్ చెప్పాలి, విశ్లేషకులు లేదా వివిధ రాజకీయ పక్షాలు దీని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ మురళి గారు. నెక్స్ట్ జీపీ గారు మీరు చెప్పండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాల గురించి మురళి గారు చాలా వెరీ క్లియర్ గా చెప్పారు. సో మీరు చెప్పండి, అంటే ఇంత తక్కువకి ఇస్తున్నప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, ఎవరి దగ్గర నుంచి అయితే భూములు కలెక్ట్ చేస్తున్నారో
అలాగే ఇవన్నీ ఇవ్వడం వల్ల వచ్చేటువంటి ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ వల్ల కావచ్చు, నిరసనలు ఉన్నాయి. అంతో ఎంతో సమస్యలు ఉన్నాయి ఇవ్వడం. అందులో అంత తక్కువకి ఇవ్వడం అనేది ఇంకా పెద్ద సమస్య. మరి అంత తక్కువకి ప్రభుత్వం ఇస్తూ ఉద్యోగ అవకాశాలను, ఉద్యోగాలు అంత స్ట్రాంగ్‌గా ఇక్కడ యువత కోసం ఎందుకు డిమాండ్ చేయలేకపోతుంది? ఆ పొజిషన్‌లో ఎందుకు ఉంటే డిమాండ్ చేసేది. ఆ పొజిషన్ గవర్నమెంట్‌కి లేదనుకుంటున్నారా? లేకపోతే కొంత నిర్లక్ష్యం ఉందనుకుంటున్నారా? దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా అప్పజెప్పడం అనేది తప్పు. అది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం అనేది ప్రజల కోసం కానీ పెట్టుబడిదారుల కోసం కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది పెట్టుబడిదారుల కోసం, ప్రజల కోసం కాదు అని స్పష్టంగా ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం వచ్చిన 20 నెలలు కాదు, అంతకు ముందు 5 సంవత్సరాలలో ఉన్నటువంటి కూటమి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, లేదు అంతకు ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము 5 ఏళ్ల కాలం పరిపాలించింది. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈ ఇన్నేళ్ల కాలం, ఈ 7 years లో ఒక్క పబ్లిక్ డొమైన్ లోనైనా ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేటు కంపెనీలు మేము మా కంపెనీ తరఫున ఉద్యోగము ఇచ్చాము, మీరు చూడండి, ఇదిగో ఇంతమందికి ఇచ్చాము, మా హామీ నెరవేర్చాము అనేది ఒక్క పబ్లిక్ డొమైన్ లో కూడా ఇప్పటికిప్పుడు చూస్తే ఎక్కడ కనపడటం లేదు. సో మనకు ఈఎస్ శర్మ గారు చెప్పినట్లు ఆ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ అట్లాగనే ప్రైవేటు, ఇప్పుడు రిషికొండ అన్నారు. రిషికొండ ఆడ బిల్డింగ్లు కట్టారు, అన్యాయం చేశారు గత ప్రభుత్వం అన్నారు. వీళ్ళు మరి అక్కడున్న ప్రభుత్వ స్థలాలను టీసీఎస్ కంపెనీకి ఇవ్వటమేంటి, ఇంకో కంపెనీకి ఇవ్వటమేంటి, పైగా వేల కోట్ల రూపాయల విలువైన స్థలాలను 99 పైసలకు ఎకరాను ఇవ్వడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. పైగా ప్రభుత్వ భూములన్నింటినీ కట్టగట్టి ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి వాళ్ళ ద్వారా ఏదో వస్తుంది అనుకుంటే, నిజంగా యువతకు ఉద్యోగాలు వస్తాయనుకుంటే, ఇప్పుడు ఈ రాష్ట్రంలో స్టార్ట్ అయినటువంటి, అంటే కియా తీసుకుందాం, ఎందుకంటే మనకు కొంచెం ముందు స్టార్ట్ అయింది కాబట్టి, ఏదైతే 75% లోకల్ కు ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారో ఆ 75% అదర్స్ ఉన్నారు. 25% కూడా అన్స్కిల్డ్ వర్కర్లు మాత్రమే కియాలో ఉన్నారు. స్కిల్డ్ వర్కర్ అనే వాడికి ఒక్కడికి కూడా కియాలో ఉద్యోగం లేదు. ఇప్పుడు ఆ పబ్లిక్ డొమైన్ లో కియాలో వాళ్ళను అనౌన్స్ చేయమని చెప్పండి, మేము ఇదిగో ఇంతమందికి రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 21 ప్రకారము మేము 70% ఉద్యోగాలు ఇచ్చినామని వాళ్ళని చెప్పమనండి. లేదు ఇప్పుడు పెట్టబోతున్నటువంటి కానీ, లేకపోతే టీసీఎస్ కానీ, లేకపోతే ఇంకా 2-3 సంస్థలకు, ఇందాక మీరు చెప్పినట్టు ఈ సంస్థలకు ఇన్ని ఎకరాల భూమి ఇస్తున్నారు. ఈ భూములు తీసుకొని వాళ్ళు ఏ ఒక్కరికి ఉద్యోగాలు కాదు, కంపెనీలు కూడా సక్రమంగా నిర్వహించడం. ఇప్పుడు డేటా సెంటర్ అంటున్నారు. డేటా సెంటర్ అంటే ఏముంటుంది, ఒక పెద్ద రూమ్ ఉంటుంది, దాంట్లో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఉంటుంది. దీంట్లో 10,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు చెప్పింది 1,00,000 మందికి ఉద్యోగాలని. 10,000 మంది కూడా ఉద్యోగం రావు అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు డేటా సెంటర్ కు. అది అందరికీ తెలిసినటువంటి సత్యం. పైగా గూగుల్ 3 లక్షల కోట్ల ఆదాయంతో ఉంది. అది అమెరికా కంపెనీ. భారతదేశంలోకి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ లో పెడితే అంతకు 2 రెట్లు కావాలంటే భూమిని అమ్మాలి. అతను పెట్టడమే మహాభాగ్యం అని చెప్పేసి ఉచితంగా భూమిని ఇస్తాను, సముద్రాన్ని ఇస్తానంటే ఎంత అన్యాయం అండి ఇది. ఈ దౌర్భాగ్యం కదా, ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే కదా. అసలు రాష్ట్రాన్ని పరిపాలించడానికి వచ్చినటువంటి ప్రజా ప్రతినిధులు ఒక పెట్టుబడిదారులకు భూములు అమ్మటమేనండి. ఇది అన్యాయము. పేదలకు కావాలంటే ఇవ్వాలి, ఇన్కమ్ జనరేషన్ ప్రోగ్రాములు ఏర్పాటు చేయాలి. ఆ ఇన్కమ్ జనరేషన్ ప్రోగ్రాముల కోసం ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి 10-5 రూపాయల డబ్బులు ఇవ్వాలి. ఆ ఇచ్చిన డబ్బుతోటి వాళ్ళు జనరేట్ అయ్యే లైవ్లీవుడ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలి. ఒక్కటి కూడా లేనే లేదు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకుందామంటే అంతా మాయా. స్కిల్ ఉండదు, ఆ డెవలప్మెంట్ ఉండదు. శిక్షణ ఇచ్చినట్టు ఉంటుంది, డబ్బులు మాయమైపోతాయి. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ 10 ఏళ్ల కాలంలో లక్షల కోట్లు అప్పులు చేసి ప్రతి ఒక్కరి మీద భారం వేసింది ఈ ప్రభుత్వాలు. పైగా ఈ తీసుకున్న డబ్బులకు ఇదిగో మేము ఒక పెద్ద కంపెనీ పెట్టాము,
లేకపోతే ఒక పెద్ద సంస్థను స్థాపించాము అని ఒక్కటి చూపిస్తారా ఈ రాష్ట్రంలో అంటే ఒక్కటి కూడా లేదు. నిజంగా ఈ రాష్ట్రంలో జనాలను ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. ఇప్పుడు ఏ కూటమి ప్రభుత్వం అయితే ఉందో ఇది మోసం చేస్తుంది, పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అదానికి ఈ సముద్ర తీర ప్రాంతం అంతా అదానికి అప్పగించింది. థ్యాంక్ యూ జేపీ గారు. నరేంద్ర గారు, సో పొలిటికల్ యాంగిల్ చెప్పారు, అది ఓవరాల్ గా దీనివల్ల వెనక జరుగుతుందంతా కూడా వీళ్ళిద్దరు చెప్పారు. సో మీరు చెప్పండి, ఉద్యోగాలు పక్కన పెడదాం, అలాగే వీళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇప్పుడు పెట్టబెడదాం. ఇంకొక యాంగిల్ లో కనిపిస్తుంది, ఓవరాల్ గా స్టేట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, రిసోర్సెస్ పరంగా కావచ్చు, కానీ ఫ్యూచర్ లో ఈ స్టేట్ ని ప్రాస్పర్టీకి దూరంగా చేయడం విషయంలో చూస్తే ఈ ప్రైవేట్ కి కట్టబెట్టడం అనేది ఉద్యోగాల పరంగా తీసేసి కేవలం రిసోర్సెస్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ విషయంలో తీసుకుంటే ఎటువంటి ప్రభావం చూపుతుంది? మన దేశంలో ఈ విధంగా పెట్టుబడులు జాతరలు జరపటం, పారిశ్రామికవేత్తల నుంచి లక్షల కోట్లు వస్తున్నాయని చెప్పటం, వారికి ఉదారంగా పెట్టుబడులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అభివృద్ధి వస్తాయని చెప్పి ఉదారంగా భూములు ఇవ్వటం అనేది గత 20-25 సంవత్సరాలుగా ఒక పెద్ద ఎత్తున ఒక విధంగా జరుగుతున్నాయి. ఇది మొదటగా 2002లో గుజరాత్ లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వైబ్రాంట్ గుజరాత్ సదస్సు పేరుతో ఈ విధంగా పెట్టుబడుల సదస్సు జరిపింది. అప్పటి నుంచి దాన్నే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేస్తూ అనుసరిస్తూ దేశమంతా కూడా ఒక ఏదో ఇది ఒక వేలవేరులాగా కొనసాగుతోంది. అయితే దీనివల్ల నిజంగా ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎంతమంది ఉపాధి కలిగింది, అవకాశాలు కలిగింది, ఏ మేరకు అభివృద్ధికి సహకరించారో దాని మీద ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రకటన చేయలేకపోతున్నాయి. ఉదాహరణకి 2023-24 సంవత్సరంలో భారతదేశంలో ఈ విధంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు జరిపినటువంటి పెట్టుబడి సదస్సుల్లో 75 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు ఉంది, యూపీ ప్రభుత్వం 17 లక్షల కోట్లు ఉంది, మహారాష్ట్ర ప్రభుత్వం 17 లక్షల కోట్లు ఉంది. ఈ విధంగా ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్లే పెట్టుబడులు మాకు ఎంఓఏలు కుదిరాయి రాబోతున్నాయని ప్రకటన చేశాయి. అయితే మన ప్రకటించినటువంటి ఎకనామిక్ సర్వే ప్రకారం ఆ సంవత్సరంలో కేవలం భారతదేశానికి వచ్చినటువంటి పెట్టుబడులు 5,5,5,5 లక్షల కోట్లు మాత్రమే. అంటే మొత్తం పెట్టుబడులు ఏ విధంగా వచ్చినా కూడా అంటే ఈ ప్రభుత్వాలు క్లెయిమ్ చేస్తున్న పెట్టుబడుల్లో 10% కూడా కార్యరూపం దాల్చట్లేదు. ఆ విధంగా ఇవన్నీ కూడా ఒక ప్రచార తంత్రంగా మారిపోతున్నాయి. పెట్టుబడుల పేరుతో వీటన్నిటి కూడా భూముల్ని పారిశ్రామికవేత్తల భూముల కేటాయింపుల్లో ఒక రేషనల్ హేతుబద్ధమైనటువంటి పద్ధతి లేదు. కంప్యూటర్ కంపెనీకి ఒక చిన్న బిల్డింగ్ లో ఐటీ కంపెనీలు వాళ్ళు లక్షల కోట్ల వ్యాపారం చేయవచ్చు, కానీ వాళ్ళు 150 ఎకరాలు 100 ఎకరాలు చొప్పున భూములు కేటాయించడం, ఆ భూములతో వాళ్ళు బ్యాంకుల్లో పెట్టి తనఖా పెట్టి రుణాలు తీసుకుని వాళ్ళు వ్యాపారాలు చేయటం, ఆ భూములు లేకపోతే రియల్ ఎస్టేట్ గా ఉపయోగించుకోవటం, ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. అదే విదేశాల్లో వచ్చి ముఖ్యంగా కంపెనీలకి అక్కడ అసలు ఆ దేశాల్లో ఎక్కడ కూడా కంపెనీలు పరిశ్రమలు పెడతామంటే ప్రభుత్వం భూములు ఇచ్చేటువంటి సంప్రదాయం ఇక్కడ ఉండదన్నమాట. ఈ భారతదేశంలోనే ఈ విధంగా అసలు వాళ్ళ అవసరం నిజంగా కంపెనీ పెట్టడానికి అంత భూమి అనేది అంత సంబంధం లేకుండా ఈ విధంగా రాజకీయంగా లాలూచి పడిపోయి ఈ విధంగా ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో అవినీతి కారణంగా ఈ విధంగా జరుగుతున్నటువంటి ఉంది. ఈ పెట్టుబడులతో ఈ విధంగా చేసి బ్యాంకులో రుణాలు తీసుకుని ఆ డబ్బుల్ని ఇతరగత తరలించి ఆ బ్యాంకు కూడా వాళ్ళు రుణాలు చెల్లించకుండా కొన్ని లక్షల కోట్లు మన ఆంధ్రప్రదేశ్ లోనే 1-2 లక్షల కోట్లు ఇటువంటి పారిశ్రామికవేత్తల నుంచి బ్యాంకులకి కాయిలా పడిన రుణాలు ఉన్నాయి చేయించుకుంటారు. దీనివల్ల రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈనాడు భారతదేశంలో ఏ సర్వే చూసినా కూడా ప్రధాన సమస్య అంటే ఉద్యోగ అవకాశాలు అసలు కొత్తగా రాకపోవడం కాదు, ఉన్న ఉద్యోగాలకే భద్రత లేదు అనే పరిస్థితి దేశంలో ఉంది. అంటే లక్షల కోట్లు పెట్టుబడులు క్లెయిమ్ చేస్తున్నప్పుడు కూడా ఉపాధి అవకాశాలు మాత్రం రావటం లేదు అని ప్రభుత్వ నివేదికలే వివిధ సమయాల్లో ఇచ్చిన నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. ఉన్న ఉద్యోగాలకే భద్రత లేకుండా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి, ఉన్న ఉద్యోగాలే పోతున్న పరిస్థితి ఉంది. అది కాబట్టి ఈ పెట్టుబడులు అనేది కేవలం ఒక హేతు పద్ధతి లేకుండా దానికి ఒక ప్రణాళిక లేకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున జరుపుతున్న అవినీతి చర్యల్లో ఒక భాగంగా జరుగుతుంది తప్పితే నిజంగా రాష్ట్ర అభివృద్ధికి పారిశ్రామిక అభివృద్ధికి ఏ మాత్రం దోహదపడలేదని మన అనుభవాలు తెలియజేస్తున్నాయి.
థ్యాంక్ యూ నరేంద్ర గారు. సో మురళి గారు మీరు చెప్పండి. మీరు ప్రపంచ రాజకీయాలను కూడా గమనిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా నిరుద్యోగం గాని, ఇన్‌ఫ్లేషన్ పెరగడం గాని, ఇటువంటి సమస్యలు ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ అంతా కూడా జంజీ ఉద్యమాలకి దారితీశాయి. నేపాల్ గావచ్చు, శ్రీలంక గావచ్చు. ఆల్‌మోస్ట్ ఆల్ ఇండియాలో కూడా ఒక రేంజ్‌లో తెలియకుండా లడాఖ్‌లో గావచ్చు, అది వేరే రీజన్ వల్ల గావచ్చు. సో, ఇది లాంగ్ టర్మ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో యువతలో అటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఈవెన్ తెలంగాణలో కూడా 2 ఇయర్స్ టర్మ్ అయినాక బీఆర్ఎస్‌ని రిజెక్ట్ చేసింది ఆల్‌మోస్ట్ ఆల్ ఎక్కువ పర్సెంటేజ్ యూతే. సో, మరి ఆంధ్రప్రదేశ్‌లో యువతకు ఉద్యోగాలు రాకపోతే వాళ్ళెట్లా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని, ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ఎలా ప్రభావితం చేసే అవకాశం ఉందో చెప్పండి. రచన గారు, మీరు అడిగిన ప్రశ్న చాలా కీలకమైనది. ఎందుకనంటే ప్రపంచ పరిణామాలకు లోబడే దేశం ఉంటుంది. దేశంలో పరిణామాలకు లోబడే రాష్ట్రాలు ఉంటాయి. రాష్ట్రాల స్థితిని ఆధారం చేసుకొని గ్రామాల దగ్గర నుంచి మిగిలిన అన్నిట్లో ఇది ఉంటుంది. ఒకటి, ఆర్థిక సంక్షోభం అనేది ప్రపంచాన్ని ఆవరించి ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య ఈరోజు. అమెరికా ఎందుకు ఇంత దుందుడుగ్గా ప్రవర్తిస్తా ఉంది? ఏదో ట్రంప్ చాలా పిచ్చోడు అనుకుంటున్నారు చాలా మంది మాట్లాడే. ట్రంప్ పిచ్చోడి చేతిలో రాయి ఉంది, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా రాళ్ళు వేస్తా ఉన్నాడు ప్రపంచం మీద అని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవం ఏమి? ఈ రోజు అమెరికా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదం తీసుకోవడం వెనక అర్థం ఏంటంటే, ముందు మేము బతకాలి, ఆ తర్వాత మిగిలిన కథ చూడాలి అన్నటువంటి పరిస్థితికి నెట్టివేయబడింది. అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారి శక్తులు కూడా ఆ రకమైనటువంటి ఒక బలమైనటువంటి మద్దతుని ఇస్తున్నారనే విషయం మనం చూడాలి. ఏదో భారతదేశం మీద ప్రయోగించే ఒత్తిడే కాదు, ఇప్పుడు మొత్తం యావత్ ప్రపంచంలో ఇది ఒక సీరియస్ సమస్యగా మారిపోయింది. దీని ప్రభావం మనకు చాలా స్పష్టంగా మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మంత్రి సీతారామన్ గారి ప్రసంగంలో గాని, లేదా ఆ తర్వాత ఆర్థిక సర్వే ప్రకటనలో సారాంశం మనం గమనించిన, ఆ తర్వాత ఈ రోజు దాకా 1వ తేదీ నుంచి ఈ రోజు దాకా నేషనల్ ఛానల్స్ లో జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, నేషనల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చలు మీరందరూ కూడా గమనించే ఉంటారు. ఇప్పుడు ఒక సంక్షోభం ఆవరిస్తున్నటువంటి కాలం ఇది. ఆర్థిక సర్వే కూడా చెప్పింది ఏంటంటే, దేశంలో ఆర్థిక పటిష్టతకి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది గనక లేకపోతే 2008వ సంవత్సరంలో లాంటి సంక్షోభం గనక వస్తే తట్టుకునే శక్తి భారతదేశానికి ఉందా? అట్లాంటి పరిస్థితిని గమనంలో పెట్టుకోవాలని చెప్పి ఒక హెచ్చరిక కూడా చేసింది. వాళ్ళు సంస్కరణల్ని సమర్థించే టీమే కావచ్చు ఆర్థిక సర్వే, కానీ దేశంలో ఉన్నటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని ఆర్థిక సర్వే ఎత్తి చూపించినటువంటి విషయం మనం గమనంలో పెట్టుకోవాలి. అదే మాదిరి రఘురాం రంగరాజన్ గారు కూడా ఒక ప్రకటన చేశారు. నిరుద్యోగం తీవ్రత పెరుగుతోంది, అవసరాలు తీరడం లేదు, కొనుగోలు శక్తి పెరగడం లేదు. అదే మాదిరి ద్రవ్యోల్బణం కానీ, ద్రవ్య లోటు కానీ, వీటికి మధ్యన తేడా తారాస్థాయిలోకి పెరిగిపోతా ఉంది. ఈ రోజున జీడిపిలో 53%, 54% నుంచి దానికి లోపు 50% లోపు తగ్గించుకోవాలి మన యొక్క పరిస్థితిని అని చెప్పి నిర్ణయించుకునే దశకు మనం చేరుకున్నాము. అప్పుల ఊబిలో కూరుకోమైనట్టు ఇవన్నీ ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతాలు, మన దేశానికి కనిపిస్తున్నటువంటి సంకేతాలు. దీనికి లోబడి మన రాష్ట్ర పరిస్థితులను కూడా గమనిస్తే రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి వాటా తగ్గిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఈ ప్రభుత్వం మా మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రభుత్వం, లేదంటే ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారు, ఇక్కడ అనుకూలమైనటువంటి సర్కారు, కేంద్రంలో అనుకూలమైనటువంటి సర్కారు అని చెప్పి ఈయన ఒక 1/2 మంది మంత్రులను కలిసి, నిర్మలా సీతారామన్ గారిని కలిసి, ప్రధానమంత్రి గారిని కలిసి, అమిత్ షాని కలిసి అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చి చాలా పెద్ద ఎత్తున మనకేదో వచ్చేస్తుందన్న బిల్డప్ బడ్జెట్ కు ముందు ఆయన హడావుడి చేశాడు. కానీ ఆచరణలో చూస్తే ఏమైంది? గతంలో ఇచ్చినటువంటి కేటాయింపుల కంటే తగ్గిపోయినాయి. ఇప్పుడు రాజధానికి కేటాయింపు తగ్గిపోయింది, పోలవరంకి కేటాయింపులు తగ్గిపోయినాయి, లేదా వెనుకబడిన ప్రాంతాలకు అసలు కేటాయింపులు లేవు, లేదా ఉపాధి కల్పనకు తోడ్పడే వాటికి లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 20 రకాల పథకాలకి ఈ కాలంలో 17 పథకాలకి నిధులు తగ్గిపోయినాయి. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని కూడా అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షల కోట్ల రూపాయల రాష్ట్రాలకి రావాల్సినటువంటి వాటాలో తగ్గిపోయింది.
ఉపాధి హామీ పథకంలో కూడా 95,000 కోట్లే ప్రకటన చేశారు. యాక్చువల్ గా 3 లక్షల కోట్లు రావాలి. దాంట్లో 40% రాష్ట్రాలు కట్టాలి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే రాష్ట్రాలు సంక్షోభంలోకి పడిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు చూపిస్తున్నటువంటి సీన్ ఎట్లుంది మనకు? అంతా గ్రాఫిక్స్, మొత్తం లక్షల ఉద్యోగాలు, లక్షల కోట్లు, ఇది అదని. కానీ ఆర్థిక సర్వేలో ఏమని చెప్పారు? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు $19 బిలియన్ తరలి వెళ్ళిపోయినాయి విదేశాలకి. అదే మాదిరి లేటెస్ట్ గా ఈవెన్ జనవరిలో కూడా $4 బిలియన్ విదేశీ పెట్టుబడులన్నీ కూడా తరలిపోయినాయి. దీని మీద రఘురామ రంగరాజన్ గారు ఏమని చెప్పారు? ప్రైవేట్ పెట్టుబడులు అనేటివి స్థిరంగా లేవు. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారేమో పెద్ద ఎత్తున వస్తున్నాయని అంటారు. పెద్ద ఎత్తున వస్తున్నది కూడా ఉంది ఒకే ఒక రాష్ట్రం, అది తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలకన్నిటికీ భిన్నంగా మనకు కనిపిస్తుంది. తమిళనాడు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు, ఉపాధి కల్పన జరుగుతోంది, ఒక భిన్నంగా కనిపిస్తుంది. కేరళ రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధిలో నెంబర్ 1 గా ఉంది. ఇది ఏదో వాళ్ళు చెప్పుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇట్లాంటి పరిస్థితులు ఒకవైపున మనకు కనిపిస్తా ఉంటే, సంక్షోభం అనేది ఒక తీవ్ర రూపంలో మనకి కళ్ళెదురుగా కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంటే, ఇవన్నీ పరిగణలోకి లేకుండా రేపు బడ్జెట్ ఏం పెడతారనేది ప్రశ్న. ఉపాధి కల్పనకు దారితీసేటువంటి పద్ధతులు ఏమున్నాయి? మీరు చెప్పే దాంట్లో ఏది స్పష్టత లేదు. ఒక నిర్దిష్టమైన ఇప్పుడు ఏఐ డేటా సెంటర్లు గేమ్ చేంజర్ అని చెప్పి మాట్లాడుతున్నాడు, క్వాంటమ్ గురించి గేమ్ చేంజర్ అని మాట్లాడుతున్నాడు. కానీ భారతదేశం పరిస్థితి అసలు యాక్చువల్ గా సెమీ కండక్టర్ పరిశ్రమకి 40,000 కోట్లు కేటాయించింది నిన్న బడ్జెట్ లో. ఈవెన్ చిప్పులు తయారు చేసుకునే శక్తి మనకు భారతదేశానికి లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏవేవో పథకాలు, ఇవన్నీ హడావుడి, మొత్తం మేమే సెంటర్ గా మారిపోతున్నాం అని చెప్పి ప్రకటన. ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి సంక్షోభం రాబోయే రోజుల్లో రాబోతా ఉంది. ఉపాధి కల్పన లేదు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే విధానం లేబర్ కోడ్ల ద్వారా తెచ్చేశారు. ఇది తేవడం అని అంటే పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు. రాబోయే రోజుల్లో 18,000 రూపాయల జీతం తీసుకునేవాడు సూపర్వైజరీ కేటగిరీ అని చెప్పి లేబర్ కోడ్లో చెప్పారు. ఇప్పుడు ఆఖరికి మినిమం వేజ్ ఎంత ఉండాలని అంటే 4,650 రూపాయలు నేషనల్ ఫ్లోర్ వేజ్ ఉంటే చాలు అనేది దాని అర్థమేమి? ఇప్పుడు దానికంటే ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి తగ్గించుకోండినా? ఈ రోజు సంక్షోభ తీవ్రతకు అనుగుణంగా, నిరుద్యోగ సమస్య తీవ్రతకు అనుగుణంగా చర్యలు కానీ లేదంటే ప్రతిపాదనలు కానీ కేటాయింపులు కానీ లేవు. 24 కోట్ల మంది ఈ కాలంలో మొత్తం ఉద్యోగాల కోసం అప్లై చేస్తే 7.5 లక్షల మందికి దేశంలో ఉద్యోగాలు ఇచ్చారు. ఇది ఒక వాస్తవం. ఇవన్నీ గంట సేపు పనిచేసేవాడు, 2 గంటల పనిచేసేవాడు, గిగ్ వర్కర్లు లేదా ఓలాలో పనిచేసేవాడు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు అని చెప్పుకున్నా మనకి పరిస్థితి మామూలుగా ఏమీ లేదు. నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. దీని అర్థమేమి? ఎవరైతే మీరు అంటున్నట్టు జంజీ అంటామా లేకపోతే ఇంకోటి అంటామా, పేర్లు ఏమన్నా పెట్టండి, ఇప్పుడు యూత్ మొత్తం తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టివేయబడింది. మనం ఒక విషాదకరమైనది కూడా ఏమనంటే, ఉక్రెయిన్ దేశానికి సైన్యంగా మన దేశం నుంచి పోయి ఎక్కడో ఏదో దేశానికి ఎక్కడ ఉక్రెయిన్ సైన్యంలో చేరి రష్యాకి వ్యతిరేకంగా పోరాడే దుస్థితికి మన యువత జారిపోతా ఉందనంటే ఎవరిది ఫెయిల్యూరు? ఇప్పటిదాకా మనకు మాటలు చెప్పడం తప్ప ఈ రోజు నిజమైనటువంటి ఉపాధి కల్పన, ప్రత్యామ్నాయ మార్గాలు ఇట్లాంటివి ఏమీ లేనటువంటి పరిస్థితి దేశంలో నెలకొనుంది. దాని నుంచి పాఠాలు ప్రపంచ గుణపాఠం నుంచి దేశం పాఠాలు నేర్చుకోదు, దేశం నుంచి రాష్ట్రము నేర్చుకోదు. వీళ్ళందరూ కిక్ బ్యాక్స్ తప్ప డబ్బులు ఏదో ఒక రూపంలో కార్పొరేట్ కంపెనీలకు భూములు కట్టబెడతారు, వనరులు కట్టబెడతారు, సంపద కట్టబెడతారు, దాని నుంచి లంచాలు తీసుకుంటారు. వీళ్ళు బలిసిపోవడం తప్ప ప్రజల గురించి ఆలోచించి చూస్తున్నటువంటి పరిస్థితి లేదనేది మనకు చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. రచన గారు. ఓకే, థ్యాంక్ యూ మురళి గారు. వెంకటేశ్వర్లు గారు, మీరు పర్టికులర్ గా అమరావతిలో ఉంటున్నారు కాబట్టి, విజయవాడ నియర్ బై ఉంటున్నారు కాబట్టి, అక్కడ యూత్ ని చూసినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ కానీ ఇవి కానీ అబ్జర్వ్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో యువత వీటిని ఎలా చూస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ ని యువత ఎలా చూస్తుంది? అంటే నమ్ముతుందా? అంటే నిన్ను వస్తే అంటే వాళ్ళ పర్సెప్షన్ వేరు ఉండొచ్చు, ఉద్యోగాలు వస్తాయి అనుకుంటుందా, లేకపోతే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి సెకండ్ ఇయర్ కూడా అయిపోతూ 1 ఇయర్ అయిపోయింది, సో ఈ బెటర్ చేస్తుంది అనుకుంటుందా? యూత్ రియాక్షన్ ని ఆమె జనరల్ చూసినప్పుడు ఎలా ఉంది, వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? మేడం గారు, ఇక్కడ ప్రజలు ఎవరు కూడాను పెద్దగా రియాక్ట్ కావట్లేదు, యువత కూడా రియాక్ట్ కావడం లేదు. కారణాలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎవరు మాట్లాడినా అంటే స్వేచ్ఛగా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా కూడా అతన్ని వదిలిపెట్టే పరిస్థితులు లేవు. ఇది ఏదనంటే పార్టీ ఈ పార్టీ అనుకుంటున్నారు. అందుకని ఎవరు కూడా సంతృప్తిగా లేరు. మాకు ఉద్యోగాలు వస్తాయనే నమ్మకము ప్రజల్లో సన్నగిలిపోయింది.
ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ప్రతి సంవత్సరము నోటిఫికేషన్లు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, వాటిల్లో మనం చేరొచ్చు అనే నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. మీరు ఒక్కటే ఒకటి చూసుకోండి, ఇది గతంలో ప్రభుత్వ ఆఫీసుల్లో ప్రతి ఆఫీసుకు ఒక వాచ్మెన్ ఉండేవారు. ఇప్పుడు ఆ వాచ్మెన్ వ్యవస్థే నాశనం అయిపోయి తీసేశారు, మొత్తం అయిపోయింది. అది ఏదో ఒక కంపెనీకి ఇస్తారు, ఒక కంపెనీకి మాకు వాచ్మెన్ పెట్టండి, రాత్రిపూట ఒకటి పగలపూట అంటారు, వాడు ఉంటే ఉంటాడు లేకపోతే లేదు. పైగా ఆ కంపెనీలు కూడా దోపిడీ. ఏది 15,000 రూపాయలు మీకు వాచ్మెన్ కు జీతం అంటారు, 9,000 రూపాయల నుంచి 8,000 మధ్యలో వాళ్ళకి ఇస్తారు, మిగిలిన డబ్బులు వాళ్ళు తీసుకుంటుంటారు. ఇక్కడ ఒక్కటే రెండు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుత్వ సంపద ఏదైతే పాలకుల చేతుల్లో ఉందో దాన్ని ఎట్లా ఎవరికి ఎదుటి వాడికి పెట్టుబడిదారులకు ఇచ్చి వీళ్ళు ఎట్లా దాన్ని వాళ్ళ నుంచి రాబడులు చూసుకోవాలనో దీని వరకు చూస్తున్నారు తప్ప, ఆ రాబడులు కూడా లేదంటే నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ లో గెలవాలంటే డబ్బు కావాలి కాబట్టి దానికోసం మేము చేస్తున్నాము అని చెప్పేసి కొంతమంది పాలనలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదు రాజకీయ నాయకులు కానీ డైరెక్ట్ గానే చెప్తున్నారు, మేము మరి రేపు ఎన్నికల్లో ఖర్చు పెట్టాలి కదయా, లేకపోతే మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో పెట్టుబడిదారుని పిలిపించేసేసి వాడికి మేము 99 పైసలకు భూమి ఇవ్వకపోతే మాకు చందాన్ని ఎవరు ఇస్తారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది నేరుగానే చెప్తున్నారు. వాళ్ళు లేరు, చాటుగా కూడా లేరు. అందుకని మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి, రిలయన్స్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 6 లక్షల ఎకరాల భూమిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించుకుంది. ఆ మేరకు లోపాయకారి ఒప్పందాలు కూడా జరిగినాయి. ఇప్పటికే ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలో ఒక విలేజ్ లో ఆల్రెడీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును లోకేష్ గారు ఇటీవల ప్రారంభించాడు, ఒక 3 నెలల క్రితం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మండలము విలేజ్ దేంతో సంబంధం లేదు, ఎక్కడైనా కానీ కొండలు గుట్టలైనా కానీ ఏదైనా కానీ పనికిరాని భూమైనా కానీ మాకు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మొత్తం కలిపి ఒక 6 లక్షల ఎకరాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడిగారు. వీళ్ళు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మేము బయోగ్యాస్ ప్లాంట్లు పెడతాము, దాని నుంచి గ్రీన్ ఎనర్జీ తీస్తాము, లేకపోతే ఇంపోర్ట్ తీస్తాము, దీన్ని ప్రజలకు మేము సప్లై చేస్తాము, మేము బ్రహ్మాండంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటున్నాం. బయోగ్యాస్ ప్లాంట్లు పెడితే ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయండి, ఎంతమందికి వస్తాయి? వాళ్ళు పాడి గేదెల పరిశ్రమ పెట్టి దాని ద్వారా బయోగ్యాస్ ప్లాంట్లు పెట్టేసేసి ప్రజలను అక్కడ పని వాళ్ళుగా మార్చడానికి, ఎక్కడైతే లోకల్ వాళ్ళు ఉన్నారో పని వాళ్ళుగా మార్చడానికి రెడీ చేస్తున్నారు. దీనికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా వంత పాడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగము నిర్వీర్యమైపోయింది. ప్రజెంట్ ఈ 7-8 సంవత్సరాల కాలంలో నిర్వీర్యమైపోయింది. గ్రామాల నుంచి ప్రజలు పట్టణాలకు వస్తున్నారు, ఏదన్నా వ్యాపారం పెట్టుకొని బతుకుదాము, లేకపోతే అక్కడ ఉన్న ఇంటిని అమ్మేసైనా పిల్లలను చదివిద్దాము, వాడు ఏదైనా విదేశాలలో ఉద్యోగం చేసుకుంటాడు, వాడి బతుకుతాడు, మేము ఎట్లాగా చచ్చిపోతాము పెద్దవాళ్ళు అయిపోయినాం కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ భారతదేశంలో కానీ 50 years దాటిన వాళ్ళు దాదాపు 50% ఉన్నారు. ఎట్లాగో ఇంకో 10 ఏళ్ళు ఉంటే పోతారు వీళ్ళంతా, కొత్త తరం వచ్చేది తగ్గిపోయింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు గ్రామీణ ప్రాంతంలో వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోయింది, వ్యవసాయ రంగం పోయింది, పంటలు లేవు. ఒక్క ఎకరా వరి పంట పండించాలంటే కనీసం 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది మందులకు, వీటన్నిటికు. ఆ 30,000 రూపాయలు పెట్టి పంట పండిస్తే 30,000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇక అతనికి మిగిలేది ఏంటి, కూలి ఏంటి, పిల్లలు తల్లులు అందరూ పనిచేసి ఏంటి? ఒక్కటే మనము ఇంకా ఫైనల్ గా ఏంటంటే, ప్రభుత్వ రంగంలో ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా 7-8 సంవత్సరాల కాలంలో పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి హామీ 2-4-5 విద్యా సంవత్సరాలు అవి వచ్చినాయి, అది వేరే విషయం. కానీ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఆలోచించి చూడండి, ఒక్క కొత్త స్కూళ్ళు పెట్టిందా, లేకపోతే నిత్యం ప్రజలకు కావాల్సింది ఏంటి? స్కూళ్ళ సంఖ్య పెరగాలి, ప్రజలు పెరుగుతుంటారు, పిల్లలు వస్తుంటారు, ఏమన్నా స్కూళ్ళు పెట్టిందా? లేదు అనారోగ్యం పాలవుతుంటారు, ఆసుపత్రికి కొత్తగా ఏమైనా పెట్టిందా? కొత్తగా డాక్టర్ల ఉద్యోగాలు ఏమైనా సృష్టించబడి వచ్చినాయా? ఒక్కటి కూడా లేదు. పెట్టుబడిదారులకు భూములు ఇవ్వడం మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నారు, పెట్టుబడిదారులను పోషించడానికి బ్రహ్మాండంగా చేస్తున్నారు. సముద్ర తీర ప్రాంతం అంతా ఇప్పటికే వాళ్ళ చేతుల్లో ఇచ్చేశారు. రేపు మత్స్యకారుడు ఎవరైనా కూడా అడుగు తీసి అడుగు పెట్టాలంటే డబ్బులు ఇచ్చి సముద్రంలోకి పోవాలి. మీకు ఇంకోటి ఉదాహరణ, గొడవపాడు దగ్గర రామాయపట్నం పోర్టుకు సంబంధించి వాళ్ళంతకు ముందు
18 అంటే 8,000 ఎకరాలు సరిపోయింది అన్నారు. కానీ ఈ ప్రభుత్వము జీవో ఇచ్చి 20,000 ఎకరాలు కావాలని చెప్పింది. పచ్చని పంటలు పండే భూములు. అమరావతిని తీసుకుందాం మనం. ఇప్పుడు ఆల్రెడీ 50,000 ఎకరాలు తీసుకున్నారు. ఇంకా 1,80,000 ఎకరాలు కావాలంటున్నారు. ఈ సుమారు 2 లక్షల ఎకరాలలో ఎంత పంట పండుద్ది, ఎంతమందికి కూరగాయలు కానీ ఆహార ధాన్యాలు కానీ సప్లై అవుతాయి, ఇదంతా కాంక్రీట్ జంగులు అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఈ జనమంతా ఎలా బతకాలి, ఎంతమంది వ్యాపారాలు చేసి బతుకుతారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము పెట్టుబడిదారుల ప్రభుత్వం తప్ప ప్రజల ప్రభుత్వం కాదని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ జీపీ గారు. ఓవరాల్ గా చర్చ ముగింపుకు వచ్చేస్తాం. మీరు ఈ టాపిక్ గురించి ఏమనుకుంటున్నారో ఒక 2 నిమిషాల్లో కన్క్లూడ్ చేస్తే చర్చ ముగిద్దాం. ముందు నరేంద్ర గారు మీరు కన్క్లూడ్ చేయండి. దేశంలో కొంతకాలంగా విధానపరమైనటువంటి ఒక పక్షవాతం కనిపిస్తుంది. స్పష్టమైన విధానాలు లేకపోవటం ప్రభుత్వాల దగ్గర. బడ్జెట్ లో కేటాయింపులు, పెద్ద పెద్ద కేటాయింపులు చూపిస్తారు. చివరికి వాటిలో అనేకటువంటి ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ లో మన కేంద్ర బడ్జెట్ లో కూడా 90% వరకు నిధులు ఖర్చు పెట్టినటువంటి అనేక మంది ప్రతిష్టాకరమైన పథకాలు ఉన్నాయి. అసలు ఖర్చు పెట్టడానికి నిధులకను బడ్జెట్ కేటాయింపులకి అసలు సంబంధం ఉండట్లేదు. ఆ తర్వాత ప్రధాన సమస్యలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేది అసలు ప్రభుత్వ ప్రాధాన్యతలో అసలు లేనే లేదు అసలు. అందుకనే వ్యవసాయ రంగంలో కానీ సంక్షోభం, గ్రామీణ ఉపాధి రంగంలో సంక్షోభం ఏర్పడి ఇవాళ కూడా భారతదేశంలో ఉపాధి కల్పిస్తుంది సింహభాగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. కానీ దాంట్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకుండా, దృష్టి లేకుండా వాళ్ళు చాలా ఒక విధంగా తీవ్రమైన సంక్షోభకర పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ వ్యవసాయం చేసేటువంటి పిల్లల్ని, మగవాళ్ళని చేసుకోవడానికి ఆడపిల్లలు ఇష్టపడలేదు. గుజరాత్లో కానీ, మహారాష్ట్రలో కానీ, పటేదారులు కానీ, మరాఠవాడలు కానీ రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేయటం కేవలము ఈ కారణం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పతనం కావటం వలన ఆ విధంగా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ప్రధానమైన సమస్య. తర్వాత దేశంలో ఈ పరిశ్రమల కోసం భూములు కానీ, పారిశ్రామిక పెట్టుబడులు అనేవి అసలు ప్రభుత్వ పెట్టుబడులు కావచ్చు, ప్రైవేట్ పెట్టుబడులు కావచ్చు, చివరికి తగ్గిపోతున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రజల్లో పొదుపు అనేది తగ్గిపోతుంది. ప్రభుత్వ విధానాలు ప్రజలు పొదుపు చేసుకోవడానికి అవకాశం లేకుండా, అందుకు ఎలాంటి ప్రోత్సాహం లేకుండా ఒక కన్స్యూమరిజం అనేది పెరిగిపోవడంతో పొదుపు లేకపోవడం వలన అసలు కుటుంబాలు కూడా వాళ్ళ ఆదాయాలు పెరగకపోవటం, జీవన ప్రమాణాలు అనేది మెరుగు కాకపోవటం, ఈ విధంగా ఒక తీవ్రమైనటువంటి సంక్షోభకర పరిస్థితుల్లో ఈనాడు ఆర్థిక వ్యవస్థ ఉంది. దీనిని దిద్దటం కోసం సరిదిద్దాలంటే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి విధానపరమైనటువంటి కృషి అవసరం. ప్రభుత్వంలో అటువంటి దృక్పథాలు ఈనాడు మనకి కనిపించాలి. ఇప్పటికప్పుడుగా ఎన్నికల వరకు గడుపుకోవటం, తమకు అనుకూలమైన వాళ్ళకి, కావాల్సిన వాళ్ళకి భూములు ఇచ్చుకోవటం, అనుమతులు ఇవ్వటం, ప్రభుత్వ వనరులను దోచిపెట్టడం తప్పితే ఒక సమగ్ర అభివృద్ధి ఉండట్లేదు. ఎక్కడైనా సంస్కరణ జరిగినప్పుడు ఏ దేశంలో అయినా సరే ముఖ్యంగా అది అభివృద్ధి అనేది సంపద పెరిగితే అది ఎక్కువ మంది ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరికీ అభివృద్ధి కలగాలి, వాళ్ళందరూ ఆదాయాలు పెరగాలి. కానీ భారతదేశంలో 2-3 ఆదాయాలు మాత్రమే పెరుగుతున్నాయి. తాజాగా ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అని ఒకటి వచ్చింది, ప్రపంచ ఇన్ఈక్వాలిటీ. దాంట్లో భారతదేశం అట్టడుగున ఉంది. గత 100 సంవత్సరాలలో లేని విధంగా, అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా లేని విధంగా భారతదేశంలో అసమానతలు పెరిగిపోతున్నాయి అని ఆ నివేదిక చెప్పింది. దీనికి కారణం మనం అనుసరిస్తున్న విధానాలు, మన అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే ప్రధాన కారణం. ఈ విధానాలను సరిదిద్దుకోకపోతే మన తీవ్రమైనటువంటి ప్రమాద పరిస్థితుల్లో కొనే ప్రమాదం ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు. మురళి గారు ఇప్పుడు మీరు కన్క్లూడ్ చేయండి. రచన గారు, ఇప్పుడు మన నరేంద్ర గారు చాలా సూటిగానే చెప్పారు. వెంకటేశ్వర్లు గారు చెప్పిన దాంట్లో కూడా సారాంశంగా ఎక్కడ వైఫల్యం జరుగుతోంది అనే విషయాల్ని వాళ్ళిద్దరూ కూడా బాగా చక్కగానే వివరించారని చెప్పి నేను భావిస్తున్నాను. కంక్లూజన్ రిమార్క్స్ లో నేను భావిస్తున్నది ఏమంటే, ఒకటే, దేని ఆధారంగా దేశ భవిష్యత్తు కానీ అభివృద్ధి కానీ మనము లెక్కలు తీస్తామనంటే, ఏ దేశానికి సంబంధించి అయినా ఒకటి వస్తూత్పత్తి రంగంలో అక్కడ బాగుందా, అదే మాదిరి వ్యవసాయ రంగంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, సర్వీస్ సెక్టార్ లో ఈ మూడింటి ఆధారంగానే ఆ దేశం యొక్క ఆరోగ్యాన్ని లెక్కగడతారు. ఆ వ్యవస్థ యొక్క ఆరోగ్య లక్షణాలు ఎట్లా ఉన్నాయని. ఈ మూడిట్లో సర్వీస్ సెక్టార్ తప్ప మిగిలిన 2 వ్యవస్థలు దాదాపు కుప్పకూలిపోయినటువంటి స్థితిలో మన భారతదేశం ఉంది.
నిన్న బడ్జెట్ రేపు ఎటు రాష్ట్రానికి సంబంధించి పెడతారు, వాళ్ళ కేటాయింపులు ఏ రకంగా ఉంటే రేపు మాట్లాడుకోవచ్చు. కానీ దేశ భవిష్యత్తు నిర్ణయించే వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఎంత అంటే 2.6%. ఇది ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది దేశంలో. వ్యవసాయము కుప్పకూలిపోయి, వస్తూత్పత్తి కుప్పకూలిపోయి, సర్వీస్ సెక్టార్ ఒకటే మొత్తం ఏది నడిపే పరిస్థితి ఏమీ లేదు. ఇది కూడా కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే పద్ధతిలో ఉంది తప్ప మరొక ఇదేమీ లేదు. ఇంకొక అంశం, విద్యని నిర్వీర్యం చేశారు, ఆరోగ్యాన్ని నిర్వీర్యం చేశారు, గ్రామీణాభివృద్ధి దాదాపు ఈరోజు వెంకటేశ్వర గారు చెప్పేటప్పుడు చెప్పారు ఏ రకంగా కొనారిల్లిపోతున్నాయో గ్రామాలని చెప్పి. వీటి చుట్టూ ఆలోచనలు లేకుండా దురదృష్టం ఏంటంటే మనకు 545 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే 545 మందిలో 85% మంది మొత్తం పారిశ్రామికవేత్తలు, కోటాను కోట్లు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎన్నికలకు ముందేమో మేము ప్రజలకు మేలు చేస్తామని హామీలు ఇస్తారు, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడేమో 99 పైసలకు ఎకరా భూమి ఇస్తామని లోకేష్ ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు ఇస్తే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటివే మేము మాట్లాడరు. కార్పొరేట్ శక్తులకు మేము మేలు చేస్తామనే విషయాన్ని చెప్పరు. కార్పొరేట్ శక్తులే పరిపాలన చేస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. ఇది దేశానికి వర్తిస్తుంది. రాష్ట్రం కూడా అంతే. 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే 138 మంది నేరస్తులు ఈ రోజు మన అసెంబ్లీలో ఉండారు. మొత్తం షావుకారులతో నిండిపోయింది. షావుకారులు అంటే మన మీద లక్షలు అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కరు 1000 కోట్లకి అధిపతులుగా ఉన్నారు తప్ప, 1000 కోట్ల పైబడిన వాళ్ళే తప్ప తక్కువ వాళ్ళు లేదు. ఏదో ఒకరిద్దరు వ్యక్తులుగా, అది కూడా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఆ 1000 కోట్ల అధిపతులు పంపించినటువంటి వాళ్ళు లోపల రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, లేదంటే వాళ్ళ తైనాతీలుగా ఉన్నటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు వచ్చారనంటే ఇది ఈ రోజు యాక్చువల్ గా ఉన్నది. వీళ్ళు ప్రజల గురించి చర్చిస్తారు, ప్రజల సంక్షేమాన్ని చూస్తారు అనేది ఒక భ్రమ అవుతుంది తప్ప ఇంకో మరొకటి కాదు. కాబట్టి ప్రజలు తిరగబడాల్సినటువంటి రోజు వచ్చింది. భిన్నంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యామ్నాయ వ్యవహారాలని వెతుక్కోవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది మరో జాతీయోద్యమానికి, దేశంలో జాతీయోద్యమం, రాష్ట్రంలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. మనం కాపాడుకోవాలి. విశాఖ ఉక్కు లాంటి దాన్ని ఎన్ని త్యాగాల ఫలితంగా అంటే 32 మంది బలిదానం చేస్తే వచ్చినటువంటి విశాఖ ఉక్కుని అన్యాయంగా, అధర్మంగా, ఏకపక్షంగా దాన్ని ప్రాణం తీసేస్తుంటే చూస్తూ ఉండిపోతున్నటువంటి ఈరోజు. కాబట్టి ప్రశ్నించాల్సిన కాలం, ఎదుర్కోవాల్సినటువంటి కాలం. ముఖ్యంగా యువత, విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం, తమ భవిష్యత్తు బాగుండడం కోసం తిరగబడాల్సిన కాలం వచ్చింది అనే విషయాన్ని యావత్ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను సిపిఎం పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మురళి గారు. ఫైనల్ గా వెంకటేశ్వర గారు మీరు కన్క్లూడ్ చేయండి. మేడం గారు, నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ రాష్ట్ర ప్రజలను కూడా కోరదలుచుకున్నది, అపీల్ చేయదలుచుకున్నది ఒకటే. ప్రభుత్వాన్ని కూడా నేను కోరదలుచుకున్నది ఏంటంటే, మీరు ప్రజలను సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు నడిపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచి పాలిస్తున్నారు. పెట్టుబడిదారులకు వత్తాసుగా మారొద్దు. పెట్టుబడిదారులకు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టొద్దు. పెట్టుబడిదారుల చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టి మీ స్వప్రయోజనాలను చూసుకోవద్దు. పెట్టుబడిదారులు రావాలి, కంపెనీలు పెట్టాలి, ఏదైనా వాళ్ళు ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తి ద్వారా వచ్చేదాన్ని వాళ్ళ లాభాలు వాళ్ళు తీసుకోవాలి. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కానీ ఇప్పుడు కాగ్నిజెంట్ సంస్థలో TCS కో 99 పైసలకు దాదాపు 100 ఎకరాల భూములు కేటాయించి, పైగా వాళ్ళు ఏమన్నా పేదవాళ్ళు అంటే లక్షల కోట్లు ఆదాయం సంపాదిస్తున్న వాళ్ళకు ఉచితంగా ఈ భూములు ఇవ్వడం ఏంటంటే ఎంత అన్యాయము. అంటే పేదవాడికి ఒక 2 సెంట్లు భూమి ఇవ్వడానికి మాత్రము లేదు, 1.5 సెంటు 1.25 సెంటు ఇంట్లో ఉండటం, అంటే ఇల్లు కట్టుకోవాలంటే భూమి ఇవ్వడానికి నానాట అవస్థలు పడుతున్నారు. కానీ వాళ్ళకు 100 ఎకరాలు అప్పచెప్పడానికి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది సరైన పద్ధతి కాదు. పెట్టుబడిదారులు రావాల్సిందే. అలా అని ఈ రాష్ట్రాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టడం ఎంతవరకు సమంజసం? పాలకులు ఒక్కసారి ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచించాలి, నిరుద్యోగులు కూడా ఆలోచించాలి. నిరుద్యోగులు ఒకటే నిర్ణయించుకున్నారు, మాకు ఈ రాష్ట్రంలో ఉపయోగం లేదు, ఉద్యోగాలు రావు, ప్రభుత్వ రంగం పూర్తిగా స్మాష్ అయిపోయింది, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు అంటే అవి ఎప్పటికి వస్తాయో ఏమో ఏమి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నారు పెట్టుబడిదారులు అంటున్నారు, కానీ వాళ్ళు వచ్చేది ఎప్పుడు, సంస్థలు కట్టేది ఎప్పుడు, ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు
అమరావతిలో నేను స్వయంగా పోతే కూలింగ్ లో ఇచ్చినటువంటి ఒక రైతు, నాకు ఒక కూతురు ఉందండి, ఆ అమ్మాయి చదువుకుంటుంది, పెళ్లిడికి వచ్చింది, అంటే డిగ్రీ బీటెక్ అయిపోతుంది ఈ ఇయర్ తోటి. ఇప్పుడు ఆ అమ్మాయికి నాకున్నది 2.5 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయికి నేను పెళ్లి చేయాలి. ఈ 2.5 ఎకరాల కూలింగ్ లో ఇచ్చేస్తున్నాను. ఈ కూలింగ్ లో ఇచ్చేస్తే నాకు ఎప్పటికి పాటిస్తారో, ఆ మధ్యలో డబ్బులు ఎప్పుడు వస్తాయో, నా కూతురు నేను పెళ్లి చేయగలనో లేదో, ఉద్యోగం వస్తుందో లేదో, నేను నానాకు అవస్థపడతాను. అందుకని చెప్పేసి ఈ 2.5 ఎకరాలు వేరే ఒక అతను వస్తే అతనికి అమ్మేసుకొని వెళ్ళిపోతున్నా, దక్షిణపల్లి వెళ్ళిపోతున్నా. అక్కడ ఎక్కడన్నా ఒక 30 లక్షలకు ఒక ఎకరా వస్తా అంటే ఇది 1,80,000 రూపాయలు, 1,80,00,000 రూపాయలు ఉంది ఎకరా. దీన్ని అమ్మేసుకొని 30 లక్షలకు 2 ఎకరాలు కొనుక్కొని మళ్ళీ అక్కడ వ్యవసాయం పెట్టుకొని బతుకుతా. నాకు వ్యవసాయం తప్ప రెండోది లేదు. వ్యవసాయం తప్ప రెండోది లేదు అనేటువంటి రైతులకు ఈ ప్రభుత్వం ఇచ్చే భరోసా ఏంది? ఒక్కసారి ఆలోచించండి. నిరుద్యోగం గురించి కూడా ఆలోచించండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నరేంద్ర గారు, వెంకటేశ్వర్లు గారు, మురళి గారు ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో చర్చ.